హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. మన ఎంసీయూలో మనం ఇప్పటి వరకు ఎన్నో రాజులను చూసాము, ఎన్నో రాజ్యాలని చూసాము. కొంతమంది పుట్టినప్పటి నుంచి రాజుగా ఉంటే ఇంకొంతమంది మాత్రం రాజుగా అవ్వడానికి చాలా కష్టాలు పడ్డారు. ఇంకొంతమంది అయితే వారికి వారే రాజుగా ప్రకటించుకుని ఒక రాజ్యాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఒకడేమో వాడి రాజ్యాన్ని వదిలేసి పక్క రాజ్యం మీద పడుతూ ఉంటే మరొకడేమో విశ్వం మొత్తాన్ని పాలించాలని చెప్పి అనుకుంటాడు. ఇలా ఎంసీయూలో చాలా రకాల రూలర్స్ అయితే ఉన్నారు. మరి వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. అందుకే ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంసీ మనం ఇప్పటి వరకు చూసిన టాప్ రూలర్స్ ఇంకా కింగ్డమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆన్లైన్ గేమింగ్ ప్రపంచంలో ఒక నిజమైన కింగ్ ఉన్నాడు, కేల్ స్టేక్. ఈ మాట నేనైతే నమ్ముతున్నాను, కానీ ఈ రోజు నుండి మీరు కూడా నమ్ముతారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో మీకు ఎంటర్టైన్మెంట్ తో పాటు రాయల్టీ, రివార్డ్స్ ఇంకా అల్టిమేట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మీరు నిజమైన బియాండ్ ద స్టేక్ ఆడవచ్చు. ఎక్కడైతే ప్రతి మూవ్, ప్రతి గేమ్ ఇంకా ప్రతి స్ట్రాటజీ ఎక్స్ట్రా ఆర్డినరీ రివార్డ్స్ లోకి మారుతుందో 100% బోనస్, మినిమం డిపాజిట్ 1000 రూపీస్ తో మీకు 100% లైవ్ బోనస్ దొరుకుతుంది. 2% ఆఫ్ ఫస్ట్ డిపాజిట్ వెల్కమ్ బోనస్. మీ యొక్క రాయల్ జర్నీ యొక్క ఎక్సైట్మెంట్ ని పెంచడానికి మీరు చేసే ఫస్ట్ డిపాజిట్ మీద మీకు 2% బోనస్ బూస్ట్ అయితే దొరుకుతుంది. మరియు 5000 గేమ్స్ తో పాటు 30+ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, పోకర్ లేదా కెసినో క్లాసిక్. కేల్ స్టేక్ మీరు రూల్ చేయడానికి ప్రతి ఆప్షన్ ఇస్తుంది. ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్, ఇంకా 24/7 కస్టమర్ సపోర్ట్. దీనితో పాటు 75 lakhs నుంచి 1 crore వరకు వీక్లీ సర్ప్రైజ్ క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. సైన్ అప్ అవ్వడానికి లింక్ పిన్డ్ కామెంట్స్ లో ఉంది. మీ యొక్క రివార్డ్స్ కిందం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ రోజే జాయిన్ అవ్వండి. కేల్ స్టేక్, ప్లే బియాండ్ ద స్టేక్స్. సుప్రీం ఇంటెలిజెన్స్. ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ సింప్లీ ఒక ఏఐ. కేవలం ఒక ఏఐ అయినప్పటికీ కూడా క్రీ సామ్రాజ్యాన్ని పాలించేంత శక్తి ఉంది దీని దగ్గర. మనం ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ ను మొట్టమొదటిసారిగా కెప్టెన్ మార్వెల్ మూవీలోనే చూసాము. అయితే ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ ఆరిజిన్ అనేది కామిక్స్ లో ఒకలాగా, ఎంసీలో ఒకలాగా ఉంటుంది. ఎంసీలో అయితే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా చూపించారు, కానీ కామిక్స్ ప్రకారం ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ అనేది ఒక బయో ఆర్గానిక్ సూపర్ కంప్యూటర్. మొత్తం క్రీ ఎంపైర్ లో చనిపోయిన గ్రేటెస్ట్ సైంటిస్ట్ యొక్క బ్రెయిన్స్ ను ప్రిజర్వ్ చేసి వాటి అన్నిటిని కలిపి ఒక బయో ఆర్గానిక్ సూపర్ కంప్యూటర్ ని తయారు చేశారు. కామిక్స్ కు ఎంసీయూకు మెయిన్ డిఫరెన్స్ ఇదే. అక్కడేమో బయో ఆర్గానిక్ సూపర్ కంప్యూటర్, ఇంకా ఇక్కడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ యొక్క సివిలైజేషన్ ను గైడ్ చేసి ఇంకా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని అయితే తయారు చేశారు. అంతేకాకుండా వీళ్ళు తయారు చేయాలి అనుకుంటున్న కాస్మిక్ క్యూబ్ విషయంలో కూడా ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని తయారు చేశారు. కానీ కట్ చేసి చూస్తే ఈ సుప్రీం ఇంటెలిజెన్స్ తానంతటకు తానే ఓన్ డిసిషన్స్ ని తీసుకుని డెవలప్ అవుతుంది. మెల్లమెల్లగా క్రీ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుంది. అక్కడ ఉన్న గవర్నమెంట్ ను, మిలిటరీను దాటి క్రీ సామ్రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకుంది. మన ఎంసీలో అయితే అది ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళకి నచ్చిన వాళ్ళలా కనిపిస్తుంది. అదే విధంగా క్యారోల్ డాన్వర్స్ మెమరీను ఎరేస్ చేసి తన ఒక క్రీ అనుకునేలా చేసింది. ఈవెన్ అల్ట్రాన్ లాంటి అడ్వాన్స్ ప్రోగ్రామ్ ని కూడా ఈజీగా క్రాస్ చేయగలదు. హై ప్రీషియస్ ఐషా. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2 లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఐషా సోవర్జిన్ ఎంపైర్ ని రూల్ చేస్తూ ఉంటుంది. ఈ సోవర్జిన్ ఎంపైర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జెనెటికల్లీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. వీరి జెనెటిక్స్ లో అసలు ఎటువంటి లోపాలు కూడా ఉండవు. గోల్డెన్ స్కిన్ తో ఇంకా గోల్డెన్ ఐస్ తో ఉంటారు. అయితే వీళ్ళందరూ ఎందుకంత జెనెటికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటారంటే వీళ్ళందరూ కూడా మామూలుగా పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళందరినీ ఆర్టిఫిషియల్ గా సృష్టించారు. అవును గైస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జెనెటిక్ ఇంజనీరింగ్ తో అడ్వాన్స్డ్ బర్త్ పాట్స్ ద్వారా పుట్టించారు. అందుకే వీళ్ళు జెనెటికల్లీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటారు. అయితే వీళ్లకు వారి జాతి వాళ్ళే విశ్వంలో గొప్ప వాళ్ళు అని చెప్పి ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే మిగిలిన వాళ్ళందరినీ కూడా చిన్న చూపు చూస్తారు. ఈ లక్షణాలను మనం హై ప్రీస్టీ ఐషాలో కూడా చూసాము. ఎప్పుడు కూడా వేరే స్పీషీస్ ని తక్కువగా చూస్తూ వాళ్ళతో పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ హై ప్రీస్టీ ఐషా ఈ సోవర్జిన్ సామ్రాజ్యానికి పాలుకురాలు. ఆమెకు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అంటే అస్సలు పడదు. అందుకే వాళ్ళను చంపాలని చెప్పి యాడమ్ వార్లాక్ ను సృష్టిస్తుంది. ఎంసీలో ఈమె యొక్క ఆరిజిన్ ని మనకి చూపించలేదు, కానీ కామిక్స్ ప్రకారం చూసుకుంటే భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలు ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ ని సృష్టించాలి అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ముందుగా యాడమ్ వార్లాక్ ని పుట్టిస్తారు. దాని తర్వాత ట్రైలోనే ఈమె వస్తుంది. అయినా ఎంసీయూకు కామిక్స్ కి చాలానే తేడా ఉంటుందిలేండి. గ్రాండ్ మాస్టర్, ద రూలర్ ఆఫ్ సకార్. మనలోకి అయినా అప్పుడప్పుడు సరిగ్గా మాట్లాడతాడేమో, కానీ ఈ గ్రాండ్ మాస్టర్ నోట్లో నుంచి మాత్రం ఒక్క ముక్క కూడా సరిగ్గా రాదు. ఎప్పుడు చూసినా విచిత్రంగానే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికే ఈ గ్రాండ్ మాస్టర్ ని మనం ఎంసీలో చాలా సార్లు చూసాము. థార్ రాగ్నార్క్ సినిమాతో పాటుగా వాట్ ఇఫ్ సీజన్ 2 లో కూడా చూసాము. అయితే యూనివర్స్ లో ఉన్న ఓల్డెస్ట్ క్యారెక్టర్లలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గ్రాండ్ మాస్టర్. మనకు కామిక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంసీలో లేదు, కానీ కామిక్స్ ప్రకారం ఇతను ఇమ్మోర్టల్ అండ్ అలాగే చాలా పవర్ఫుల్ కూడా. రియాలిటీ ఇంకా టైం ను ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు. ఒక్కసారి అయితే అతనికి ఉన్న శక్తులతో చనిపోయిన అవెంజర్స్ ని కూడా తిరిగి బ్రతికించాడు. సో ఇలా గ్రాండ్ మాస్టర్ చాలా పవర్ఫుల్. కానీ ఎంసీలో మాత్రం ఇతని ఆరిజిన్ ను ఎక్స్ప్లోర్ చేయలేదు. అయితే మామూలుగా ఈ ఎల్డర్స్ అనే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అబ్సెషన్ అయితే ఉంటుంది. అలా మన గ్రాండ్ మాస్టర్ కి గేమ్స్ అంటే అబ్సెషన్. ఇంకా సకార్ ప్లానెట్ అనేది చాలా కాస్మిక్ వర్మ్ హోల్స్ కి
మధ్యలో ఉంటుంది. అందుకే విశ్వంలో ఉన్న చెత్త అంతా కూడా ఆ ప్లానెట్ కి వచ్చి పడుతుంది. ఇంకా అక్కడ ఉండేవారంతా కూడా అంత స్ట్రాంగ్ గా ఏమీ ఉండేవారు కాదు. దీంతో తనకున్న పవర్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి సకార్ ను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి అక్కడ గ్లాడియేటర్ గేమ్స్ తో పాటు ఇంకా కొన్ని రియల్ గేమ్స్ ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. అండ్ ఇదంతా కూడా తన ఆనందం కోసమే. అందరిలా కాకుండా ఈ గ్రాండ్ మాస్టర్ సకార్ ను కొంచెం వెరైటీగా పాలించేవాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా అతన్ని ఒక లీడర్ కింద చూశారు. హై ఎవల్యూషనరీ, ద క్రియేటర్, రూలర్ అండ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ది కౌంటరర్. గ్రాండ్ మాస్టర్ కు గేమ్స్ అంటే ఎలా అబ్సెషన్ ఉంటుందో ఈ హై ఎవల్యూషనరీకి కూడా అలాంటి ఒక అబ్సెషన్ అయితే ఉంది. అదే జెనెటిక్ పర్ఫెక్షన్ ఇంకా ఎవల్యూషన్. మామూలుగా చెప్పాలి అంటే ఇతను ఒక బ్రిలియంట్ సైంటిస్ట్, చాలా తెలివైనవాడు. కానీ తెలివి ఎక్కువైతే అది పిచ్చిగా మారుతుంది అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక పర్ఫెక్ట్ స్పీషీస్ ను సృష్టించాలి అని చెప్పి ప్రతిరోజు కొన్ని వందల కొద్ది ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఎవల్యూషన్ ప్రాసెస్ ని స్పీడప్ చేసి సుపీరియర్ బీయింగ్స్ ను జెనెటికల్లీ పర్ఫెక్ట్ గా ఉండే బీయింగ్స్ కింద తయారు చేయాలని అనుకుంటాడు. అయితే పర్ఫెక్షన్ అంటే ఇంత పిచ్చి ఉన్నవాడు ఇన్పర్ఫెక్షన్ ను ఎలా సహిస్తాడు చెప్పండి. అందుకే తను అనుకున్న రిజల్ట్ రాకపోతే వాటిపై ఏ మాత్రం కనికరం చూపించకుండా వాటిని అంతం చేస్తాడు. అలానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేస్తూ ఎవాల్వ్డ్ హ్యూమనాయిడ్ యానిమల్స్ ని సృష్టించి ఒక కౌంటర్ ఎర్త్ ని క్రియేట్ చేస్తాడు. కానీ ఆ కౌంటర్ ఎర్త్ లో ఉన్న యానిమల్స్ లో చాలా ఫ్లాస్ అనేవి ఉంటాయి. అందుకే ఆ కౌంటర్ ఎర్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. సో ఇక్కడ సృష్టించింది తనే, పాలించింది తనే, నాశనం చేసింది కూడా తనే. అందుకే నేను స్టార్టింగ్ లో అలా అన్నాను. నామోర్, ద రూలర్ ఆఫ్ టలోకాన్, ఆల్సో నోన్ యాజ్ అట్లాంటిస్. ఈ టలోకాన్ సామ్రాజ్యం అండర్ వాటర్ లో ఉండే ఒక అడ్వాన్స్డ్ సిటీ. సముద్రంలో ఉన్న వైబ్రేనియం నిల్వల మీదనే ఈ టలోకాన్ సామ్రాజ్యం అయితే ఉంది. మన వకాండా ఎలా అయితే వైబ్రేనియం ని వాడి అడ్వాన్స్డ్ గా మారిందో అచ్చం వీళ్ళు కూడా అంతే. వారి దగ్గర ఉన్న వైబ్రేనియం ని ఉపయోగించుకుని వాళ్ళు అడ్వాన్స్డ్ గా మారారు. అయితే మార్వెల్ కామిక్స్ ఎర్లియర్ స్టేజ్ లో వచ్చిన వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్స్ లో ఈ నామోర్ క్యారెక్టర్ కూడా ఒకటి. మార్వెల్ ఇంట్రడ్యూస్ చేసిన మ్యూటెంట్స్ లలో మొట్టమొదటి మ్యూటెంట్ ఈ నామోర్. అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా కూడా ఒక లెక్క అయితే ఈ నామోర్ విషయం మాత్రం మరొక లెక్క. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రూలర్స్ లాగా నామోర్ తన సొంత ప్రయోజనం కోసం రూలర్ కింద మారలేదు. తన రాజ్యం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని చెప్పి తను రాజుగా మారుతాడు. తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా తనకి కుటుంబం లాంటి వారు. అందుకే వాళ్ళల్లో ఎవరికి ఏమైనా జరిగితే తను సహించలేడు. అయితే భూమి మీద ఉన్న ప్రతి దేశం కూడా వైబ్రేనియం ని తమ సొంతం చేసుకోవాలి అని చూస్తున్నాయి. ఇంకా అలాంటప్పుడు టలోకాన్ లో వైబ్రేనియం ఉందని తెలిస్తే వాళ్ళ మీద వీళ్ళు ఖచ్చితంగా దాడి చేస్తారు అని నామోర్ కి తెలుసు. అందుకే నామోర్ కి భూమిపైన ఉన్న ప్రజలు అంటే అస్సలు నచ్చదు. డాక్టర్ డూమ్, ద రూలర్ ఆఫ్ లాట్వేరియా. ఇప్పటి వరకు మనం డూమ్ ని ఎంసీయూలో చూడలేదు, కానీ ఇకపై చూస్తాము కాబట్టి నేను డూమ్ గురించి కూడా చెప్తున్నాను. అయితే విక్టర్ వాన్ డూమ్ పుట్టింది లాట్వేరియాలోనే. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అయితే వాళ్ళ అమ్మగారు మెఫిస్టో కారణంగా చనిపోతుంది. కానీ వాళ్ళ నాన్నగారిని మాత్రం అప్పటి లాట్వేరియా కింగే చంపేస్తాడు. అయితే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత డూమ్ యొక్క ఫాదర్ అయిన వార్నర్ వాన్ డూమ్ తన కొడుకుని బాగా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. అయితే అప్పుడే లాట్వేరియా కింగ్ యొక్క వైఫ్ సిక్ అయిపోతుంది. దీంతో వార్నర్ ఒక డాక్టర్ కాబట్టి ఆ కింగ్ వార్నర్ ను పిలిచి తన వైఫ్ ని కాపాడమని చెప్తాడు. కానీ అప్పటికే రాణి యొక్క ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో వార్నర్ కూడా ఏమీ చేయలేకపోతాడు. అలా ఒక రోజు ఆమె చనిపోతుంది. ఇంకా కింగ్ మాత్రం వార్నర్ వల్లనే తన భార్య చనిపోయింది అని చెప్పి అతని మీద నిందలు వేస్తాడు. తన సోల్జర్స్ కు అతన్ని చంపేయమని చెప్పి ఆదేశాలు ఇస్తాడు. ఇంకా వార్నర్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఆ రాత్రి ఒక కొండ మీద దాక్కుంటాడు. కానీ అది వింటర్ కావడంతో నైట్ టెంపరేచర్ బాగా పడిపోతుంది. కానీ వాళ్లకు వేరే ఆప్షన్ లేక విక్టర్ ఇంకా తన ఫాదర్ ఆ నైట్ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ రాత్రి ఆ చలిని విక్టర్ తట్టుకోగలిగాడు, కానీ వార్నర్ మాత్రం తట్టుకోలేకపోయాడు. తను అక్కడే చనిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఆ కింగ్ మీద పగ పెట్టుకున్న డూమ్ సైన్స్ ఇంకా మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని ఆ రెండిట్లో మాస్టర్ గా మారిపోతాడు. దాని తర్వాత మళ్ళీ తను తిరిగి లాట్వేరియాకు వచ్చి ఆ కింగ్ ను చంపి లాట్వేరియాని తన చేతిలోకి తీసుకుంటాడు. అయితే ఆ కింగ్డమ్ తన చేతిలోకి వచ్చాక ఆ ప్రదేశంలో ఉన్న క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది. అసలు పేదవారు అనేవారే లేకుండా చేస్తాడు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇలా అక్కడి వరకు మంచే జరిగింది, కానీ దాని బదులుగా వారి జీవితాల్ని మొత్తం కూడా డాక్టర్ డూమ్ చేతిలో పెట్టాల్సి వచ్చింది. ప్రజలందరూ కూడా ఎప్పుడూ డూమ్ సర్వేలెన్స్ లోనే ఉండాలి. రోబోటాను తయారు చేసి మొత్తం తన రాజ్యం అంతా ఉండేలా చూసుకుంటాడు. ఇంకా అలా లాట్వేరియా ప్రపంచంలోనే హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సిటీ కింద మారిపోతుంది. అక్కడ ఉన్న ప్రజలు డూమ్ ని చూసి భయపడతారు, అలాగే గౌరవిస్తారు కూడా. అందుకే అన్నాను డూమ్ ఈస్ ద గ్రేటెస్ట్ మార్వెల్ విలన్ అని చెప్పి. బ్లాక్ ప్యాంథర్, టిచాలా, ది రూలర్ ఆఫ్ వకాండా. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీ టైం వరకు ఎంసీలో వకాండాకు రాజుగా ఉన్నది టిచాలా ఫాదర్ అయిన టిచాకా. కానీ ఆ మూవీలో అతను చనిపోవడంతో టిచాలా తన తండ్రి స్థానాన్ని తీసుకుంటాడు. అతను ఒక రాజు కింద మారుతాడు. మళ్ళీ తర్వాత కిల్ మాంగర్ ని కూడా ఓడించి అతనే నిజమైన రాజు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాడు. అయితే తన రూలింగ్ అనేది అక్కడితోనే ఆగిపోలేదు. ఇన్ఫినిటీ వార్ ఇంకా ఎండ్ గేమ్ మూవీస్ లలో బ్లాక్ ప్యాంథర్ ఇంకా వకాండియన్ ఆర్మీ విశ్వాన్ని నాశనం చేయాలి అనుకున్న థానోస్ ని ఆపడంలో కీలక పాత్రని పోషించాయి.
కలోకాన్ అలానే ఈ వకండా సివిలైజేషన్ మొత్తం కూడా వైబ్రేనియం మీద ఆధారపడి ఉంటుంది. అయినా మన ఎంసీయూలో వైబ్రేనియం ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ వకాండానే కదా. ఈవెన్ మన కొత్త కెప్టెన్ అమెరికాకి కూడా వైబ్రేనియం సూట్ ని ఇచ్చింది. ఇంకా ఈ వకాండియన్ టెక్నాలజీ గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏముందో చెప్పండి. ఇంకా టిచాలా పొటెన్షియల్ గురించి కూడా మీ అందరికీ తెలిసిందే. అసలు చెప్పాలి అంటే ఈ బ్లాక్ ప్యాంథర్ మల్టీవర్స్ సాగాలో బిగ్ 3 లో ఒకటిగా ఉండాల్సిన వాడు, కానీ మన అందరినీ కూడా వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకా ఇప్పుడు మనం నార్స్ మైథాలజీలో ఉండే కొన్ని రిలమ్స్ గురించి అలాగే వాటి రూలర్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. లూఫీ ద రూలర్ ఆఫ్ యోటన్హైమ్, అలానే ఫ్రాస్ట్ జైన్స్ కి లీడర్ కూడా. ఈ యోటన్హైమ్ అనేది ఫ్రాస్ట్ జైన్స్ కి హోమ్ ప్లేస్. ఎప్పుడు చల్లగా ఐస్ తో కప్పబడి ఉండే రిలమ్ ను ఈ లూఫీనే రూల్ చేసేవాడు. మన లోకీని కన్న తండ్రి కూడా ఈ లూఫీనే. కానీ చిన్నప్పుడే లూఫీ మన లోకీని వదిలేస్తాడు. దీనికి కారణం లోకీ ఒక ఫ్రాస్ట్ జైంట్ గా మారడానికి పనికిరాడు కాబట్టి. ఇదంతా పక్కన పెట్టేస్తే యోటన్హైమ్ యాస్గార్డ్ తో యుద్ధం చేసి నాశనమైపోయింది అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ ఎన్నో సంవత్సరాల ముందు ఈ లూఫీ భూమిని కూడా ఆక్రమించాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఓడిన్ ఇంకా మిగిలిన యాస్గార్డియన్స్ అందరూ కలిసి ఇతన్ని అడ్డుకున్నారు. అయితే ఏన్షియంట్ వార్ లో ఓడిన్ లూఫీని డిఫీట్ చేసిన తర్వాత తనను చంపకుండా ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. కానీ లూఫీ కొడుకు లోకీని మాత్రం అడాప్ట్ చేసుకుంటాడు. అయితే ఒకసారి లోకీ పెద్ద అయిన తర్వాత లూఫీని నువ్వు ఓడిన్ ని చంపగలవా అని చెప్పి ట్రిక్ చేసి అతని మీద అటాక్ చేసేలా చేస్తాడు. కానీ చివరికి లోకీనే లూఫీని చంపేస్తాడు. ఇదంతా కూడా తను యాస్గార్డ్ కి రాజుగా మారడానికి చేసిన ట్రిక్స్ మాత్రమే. ఇంకా తర్వాత వాడు మాలకెత్ ద రూలర్ ఆఫ్ స్వార్చెల్ ఫేమ్, ఇంకా డార్క్ ఎల్వ్స్ కు లీడర్ కూడా. ఇతన్ని మనం థార్ ది డార్క్ వరల్డ్ మూవీలో మెయిన్ యాంటాగనిస్ట్ గా చూసాము. అయితే ఈ స్వార్చెల్ ఫేమ్ అనేది చాలా డార్క్ గా ఉంటుంది, అచ్చం అందులో ఉండే డార్క్ ఎల్వ్స్ లాగా. ఇంకా ఈ మాలకెత్ కు రియాలిటీ స్టోన్ అంటే పిచ్చి. ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దానికి ఉన్న రియాలిటీ వ్రాపింగ్ పవర్స్ ద్వారా మొత్తం ఈ యూనివర్స్ ని డార్క్నెస్ లోకి తీసుకువెళ్లాలని చెప్పి చూస్తాడు. ఈవెన్ వీడికి ఆ రియాలిటీ స్టోన్ దొరుకుతుంది కూడా. దాంతో డార్క్ ఎనర్జీని మ్యానిపులేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. అయినా వీళ్లకు ఇదేం పిచ్చో తెలియడం లేదు. వీళ్లకు ఆల్రెడీ ఒక రిలం ఉంది, అందులో కామ్ గా ఉండొచ్చు కదా. అలా కాకుండా విశ్వం మొత్తాన్ని అంతం చేస్తూ ఉంటాము అని చెప్తే ఎవరు ఊరుకుంటాడు చెప్పండి. అందుకే థార్ ఇంకా జేన్ ఫాస్టర్ కలిసి వీడిని డిఫీట్ చేశారు. కానీ వీడు పూర్తిగా చనిపోయినట్లయితే మార్వెల్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు. సర్టర్ ద రూలర్ ఆఫ్ మర్స్పెల్హైమ్, ఈ మర్స్పెల్హైమ్ అనేది మనం ముందు చెప్పుకున్న ఓటన్హైమ్ కి కంప్లీట్ ఆపోజిట్. అయితే ఈ రిలమ్ ని ద రిలమ్ ఆఫ్ ఫైర్ అండ్ డిస్ట్రక్షన్ అని కూడా అంటారు. ఎప్పుడు కూడా అగ్ని పర్వతాలు పేలుతూ లావాతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా ఫైర్ తోనే ఉండే ఈ ప్రపంచంలో ఫైర్ జైంట్స్ నివసిస్తూ ఉంటారు. అయితే ఈ నార్స్ మైథాలజీలో రాగ్నార్క్ ప్రొహెసీ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఈ సర్టర్ వలనే యాస్గార్డ్ నాశనం అవుతుంది అని చెప్పి రాసి ఉంటుంది. మరి ప్రొహెసీ అంటే మామూలు విషయం కాదు కదా, అందులో ఏం ఉంటుందో అదే జరుగుతుంది. అందుకే థార్ రాగ్నార్క్ మూవీ ఎండింగ్ లో సర్టర్ వల్లనే యాస్గార్డ్ నాశనం అయిపోతుంది. ఏదేమైనా సర్టర్ అలా చెయ్యడమే యాస్గార్డియన్స్ కు ఉపయోగకరం అని చెప్పొచ్చు. లేదు అంటే వాళ్ళందరూ కూడా హెలా చేతిలో చనిపోయేవారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓడిన్ ద కింగ్ అండ్ ద రూలర్ ఆఫ్ యాస్గార్డ్. ఈ నార్స్ మైథాలజీలో ఓడిన్ ఇంకా తన రాజ్యమైన యాస్గార్డ్ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ యాస్గార్డ్ ను రిలమ్ ఆఫ్ బ్యూటీ అండ్ పవర్ అని కూడా అంటారు. అండ్ ఈ యాస్గార్డియన్స్ అందరూ కూడా హ్యూమన్స్ కంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటారు. అలానే వారి కంటే ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారు. అండ్ ఈవెన్ కొంతమందికి మ్యాజికల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. ఇంకా దీన్ని రూల్ చేసే రూలర్ ఓడిన్ విషయానికి వస్తే ఈ ఓడిన్ బార్ ఇంకా బీస్ట్ లకు పుట్టినవాడు. తన తండ్రి బార్ ఒక యాస్గార్డియన్ అయితే తన తల్లి ఒక జైంటెస్. ఇంకా ఓడిన్ తన ఇద్దరు బ్రదర్స్ తో కలిసి భూమిని తయారు చేశారు. నార్స్ మైథాలజీ ప్రకారం ఫస్ట్ బీయింగ్ అయిన వైమీర్ ని చంపి తన బాడీతోనే భూమిని సృష్టించారు. ఇంకా తనకున్న మెయిన్ పవర్స్ వచ్చేసి ఓడిన్ ఫోర్స్. దీంతో అతను చాలా పవర్ఫుల్ గా మారిపోతాడు. ఈ శక్తులతోనే అతను యాస్గార్డ్ ను ఇంకా మిగిలి ఉన్న రిలమ్స్ ని కూడా కాపాడుతూ ఉంటాడు. మనం పైన చెప్పుకున్న ఫ్రాస్ట్ జైన్స్ తోనూ డార్క్ ఈల్స్ తోనూ ఇంకా సర్టర్ తో కూడా యుద్ధం చేశాడు. ఇంకా గెలిచాడు కూడా. ఈ ఓడిన్ ఎలాంటి వాడు అంటే తన మీద ఈ లూఫీ గానీ లేదా మెలకెత్ గానీ ఎవరు అటాక్ చేసినా సరే వాళ్ళని చంపకుండా వదిలేసేవాడు. సో ఓడిన్ ఎలాంటి రూలర్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మరి ఈ నార్స్ మైథాలజీ గురించి తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. హీ హూ రిమైన్స్ ద రూలర్ ఆఫ్ మల్టీవర్స్ అంటిల్ లోకీ అరైవ్స్. లోకీ మల్టీవర్స్ ని తన చేతిలోకి తీసుకోక ముందు హీ హూ రిమైన్స్ ఈ మల్టీవర్స్ కి పాలకుడుగా ఉండేవాడు. టీవీఏ అనే సామ్రాజ్యాన్ని స్థాపించి మల్టీవర్స్ మొత్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఒకప్పుడు క్యాంగ్ వేరియన్స్ అందరికీ మల్టీవర్స్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలియడంతో వాళ్ళ టైమ్ లైన్సే కాకుండా వేరే టైమ్ లైన్స్ ని కూడా ఆక్రమించాలని చెప్పి చూస్తారు. దీని కారణంగానే వీళ్ళందరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈవిల్ వేరియన్స్ ఏమో వేరే టైమ్ లైన్స్ ని ఆక్రమించాలని చూస్తుంటే మంచి వాళ్ళేమో టైమ్ లైన్స్ ని కాపాడాలని చెప్పి చూస్తారు. ఇలా ఈ వేరియన్స్ అందరి మధ్య ఒక మల్టీవర్సల్ వారే జరుగుతుంది. ఇంకా ఈ వేరియన్స్ లో ఒకడైన ఈహు రిమైన్స్ మాత్రం ఈ మల్టీవర్సల్ వార్ ని ఆపాలని చెప్పి చూస్తాడు. ఇంకా దీనికోసమే టైమ్ లైన్స్ మీద బాగా రీసెర్చ్ చేసి ఆ వేరియన్స్ అందరినీ ఆపడానికి టెంపరల్ రూమ్ ని క్రియేట్ చేస్తాడు. ఈ టెంపరల్ రూమ్ అనేది క్యాంగ్ వేరియన్స్ సాకర్డ్ టైమ్ లైన్స్ మీద చేసిన డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత
మళ్ళీ మల్టీవర్సల్ వార్ జరగకుండా టీవీఏని ఫామ్ చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఈ హూ రిమైన్స్ ఏ మల్టీవర్స్ ని రూల్ చేస్తూ ఉన్నాడు. డోర్మాము ద రూలర్ ఆఫ్ డార్క్ డైమెన్షన్స్. ఈ డోర్మాము అనేవాడు ఒక గాడ్ లైక్ ఎంటిటీ. అలానే డార్క్ డైమెన్షన్ కూడా టైం కి స్పేస్ కి బయట ఉంటుంది. అయితే మనకి ఎంసీయూలో డోర్మాము యొక్క ఆరిజిన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ కామిక్స్ ప్రకారం చెప్పాలి అంటే ఈ డోర్మాము ఫాల్టిని రేస్ కి చెందినవాడు. ఈ ఫాల్టిని రేస్ లో ఉన్న బీయింగ్స్ అన్ని కూడా మిస్టికల్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అయితే వీళ్ళకి ఒక ఫిజికల్ ఫామ్ అంటూ ఏది ఉండదు. ఏదో ఒక ఎనర్జీ ఫామ్ లోనే వీళ్ళు ఉంటారు. అయితే అందులో ఒకడే ఈ డోర్మాము. ఈ ఫాల్టిని రేస్ వారే డార్క్ డైమెన్షన్ ని నడిపిస్తూ ఉంటారు. మరి అందులో ఒకడు కాబట్టే డోర్మాముకి కూడా రియాలిటీ షేపింగ్ పవర్స్ తో పాటు మ్యాజికల్ ఎనర్జీ మ్యానిపులేషన్ అబిలిటీస్ కూడా ఉంటాయి. అయితే డార్క్ డైమెన్షన్ రూలర్ అయిన డోర్మామును మనం మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీలో చూడబోతున్నాం. అండ్ మేబీ అప్పుడు మనం డోర్మాము యొక్క ఆరిజిన్ ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉండొచ్చు. థానోస్ కింగ్ ఆఫ్ యూనివర్స్. ఈ విషయం చెప్తుంది నేను, మీరు, డైరెక్టర్సో కాదు. థానోస్ తనకు తానే కింగ్ అని చెప్పి పిలుచుకుంటాడు. తన వరకు ఈ విశ్వం మొత్తం కూడా తన రాజ్యమే. అందుకే ఈ విశ్వంలో ఎవ్వరూ కూడా కరువుతో బాధపడకూడదు అని చెప్పి ఈ విశ్వంలో ఉన్న సగం జీవిని అంతం చెయ్యాలని చెప్పి అనుకుంటాడు. అయితే థానోస్ సాటర్న్ మూన్ లో ఒకటైన టైటాన్ లో పుట్టినవాడు. ఎంసీయూలో థానోస్ ఆరిజిన్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ కామిక్స్ ప్రకారం చూసుకుంటే థానోస్ ఎటర్నల్స్ కు లీడర్ అయిన అలార్స్ కు పుడతాడు. ఒక విధంగా చెప్పాలి అంటే థానోస్ కూడా ఒక ఎటర్నలే. అందుకే తన దగ్గర స్టోన్స్ లేకపోయినా సరే థానోస్ ని ఓడించడానికి కష్టపడ్డారు మన వాళ్ళు. ఈవెన్ ఎండ్ గేమ్ లో కూడా థానోస్ మన వాళ్ళ దగ్గర నుంచి స్టోన్స్ ని తీసేసుకుంటాడు. ఏదో లాస్ట్ లో టోనీ చేసిన సాక్రిఫైస్ వల్ల అందరూ బ్రతికారు గానీ, లేదు అంటే థానోస్ ని ఓడించడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. అయితే చిన్నప్పటి నుంచి థానోస్ ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా డిఫరెంట్ గా ఉండేవాడు. సో తను ఎదుగుతున్నప్పుడు కూడా కొంచెం విలన్ లాగానే ఆలోచించాడు. అయితే తన గ్రహంలో పాపులేషన్ బాగా పెరిగిపోవడంతో అక్కడ కరువు అనేది ఏర్పడుతుంది. ఇలా ఆ గ్రహం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అందుకనే విశ్వంలో ఏ గ్రహం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి థానోస్ హాఫ్ పాపులేషన్ ని అరెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఈవెన్ స్టోన్స్ ని వాడి యూనివర్స్ ని తనకు నచ్చినట్టు పాలించాలని చెప్పి కూడా అనుకుంటాడు. కానీ మన అవెంజర్స్ మాత్రం అలా జరగనివ్వలేదు. ఇంకా చివరిగా ది గాడ్ ఆఫ్ స్టోరీస్ ఇన్ ది రూలర్ ఆఫ్ మల్టీవర్స్ లోకి. అవెంజర్స్ టైం ట్రావెల్ చేసినప్పుడు పాస్ట్ లో ఉన్న హల్క్ చిన్న తప్పు చేయడం వల్ల మనం అప్పటి వరకు విలన్ కింద చూసిన లోకి మల్టీవర్స్ సాగాలోనే మెయిన్ హీరో కింద మారిపోయాడు. అయినా ఆ రోజు అవెంజర్స్ హల్క్ ని లిఫ్ట్ లో రానించి ఉంటే హల్క్ మెట్లు దిగేవాడు కాదు, లోకి టీవీఏకి వెళ్లేవాడు కాదు, చివరకు కింగ్ ఆఫ్ మల్టీవర్స్ కూడా అయ్యేవాడు కాదు. అవెంజర్స్ ఏది చేసినా అందరినీ కాపాడడానికి చేస్తారు. సర్లేండి, జోక్స్ పక్కన పెట్టేస్తే ఈ హూ రిమైన్స్ ని సిల్వి చంపేసిన తర్వాత సాకర్డ్ టైమ్ లైన్స్ లో ఎన్నో టైమ్ లైన్ బ్రాంచెస్ ఏర్పడుతూ ఉంటాయి. దీంతో ఈ హూ రిమైన్స్ సాకర్డ్ టైమ్ లైన్స్ ని స్టేబుల్ గా ఉంచడానికి క్రియేట్ చేసిన టెంపోరల్ లూమ్ ఓవర్లోడ్ అవ్వడం మొదలవుతుంది. ఇంకా అది డిస్ట్రాయ్ అయ్యింది అంటే మొత్తం మల్టీవర్సే నాశనం అయిపోతుంది. ఇంకా అప్పుడు దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి విక్టర్ టైమ్లీ హెల్ప్ ని తీసుకుంటాడు లోకి. కానీ తన వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. మళ్ళీ తనకు తనే శతాబ్దాల పాటు అన్ని నేర్చుకుంటూ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది కూడా వర్క్ అవ్వకపోవడంతో వేరే ఆప్షన్ లేక లోకి తనకి ఉన్న శక్తితో మల్టీవర్స్ మొత్తాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఈ విధంగా మనలోకి గాడ్ ఆఫ్ స్టోరీస్ కింద మారుతాడు. ఇంకా మల్టీవర్స్ కి రూలర్ కింద కూడా మారుతాడు. ఇంకా మల్టీవర్స్ సాగాలో అతని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే డాక్టర్ డూమ్ మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నాడు. ఇంకా లోకి ఏమో మల్టీవర్స్ ని కాపాడుతున్నాడు. సో మరి చూద్దాం మార్వెల్ లోకిని ఏ విధంగా వాడుతుంది అనేది. సో గైస్, ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంసీయూలో ఉన్న టాప్ రూలర్స్ ఇంకా ఎంపైర్స్ గురించి నేను మీకు చెప్పేశాను. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.